సింహం మరియు ఎలుక. ఒక సుందరమైన సస్యశ్యామల అడవిలో, పొడవాటి చెట్లు, పక్షుల కిలకిలలు మధ్యలో, ఒక బలమైన సింహం పెద్ద చెట్టు నీడలో నిద్రపోతూ ఉంది. అదే సమయంలో, ఒక చిన్న ఎలుక గడ్డి మధ్య ఆనందంగా పరుగులు తీస్తూ ఆడుకుంటూ వస్తుంది. అది సింహం కాలిమీద పరిగెత్తింది అని గమనించలేదు. సింహం ఒక్కసారిగా మేల్కొని కోపంతో ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. ఎలుక భయంతో వణికిపోయి క్షమించమని వేడుకుంది. ఓ మహాసింహమా, అంది ఎలుక, దయచేసి నన్ను వదిలేయి. ఒకరోజు నీకు నేను సహాయం చేస్తాను. సింహం పెద్దగా నవ్వుతూ, నువ్వు నాకే సహాయం చేస్తావా? హాహా అని అంది. కాని తన మనస్సు కరగే ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుంది. అది గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం అరిచింది. సింహం గర్జన విన్న ఎలుక వెంటనే అక్కడికి పరుగెత్తి వచ్చింది. సింహం ఉచ్చులో చిక్కుకున్నది చూసి వెంటనే తన పదునైన పళ్లతో తాడులు కొరుకుతూ ప్రారంభించింది. ఎలుక తాడులను కొరుకుతూ చివరకు సింహాన్ని బయటకు తీసింది. సింహం సంతోషంగా శ్వాస తీసుకుంటూ కృతజ్ఞతగా ఎలుకను చూసింది. సింహం అంది, ధన్యవాదాలు చిన్న స్నేహితుడా. నీ దయను ఎప్పటికీ మరవను. ఎలుక నవ్వుతూ అంది, పెద్దవారికి చిన్నవారు కూడా సహాయం చేయగలరు. ఆ రోజునుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులు అయ్యారు. అడవి అంతా ఒక విషయం నేర్చుకుంది, దయ ఎప్పుడూ వృధా కాదు. నీతి: దయ ఎప్పుడూ వృధా కాదు. చిన్నవారు కూడా పెద్దవారికి సహాయం చేయగలరు. ఒకప్పుడు పచ్చని పొలాలతో, పొడవాటి చెట్లతో చుట్టుముట్టిన ఓ ప్రశాంతమైన గ్రామంలో రాము అనే బాలుడు జీవించేవాడు. రాము మనసుకు మంచివాడే కాని చాలా మాంద్యుడు. ఎప్పుడూ పని చేయకుండా ధనవంతుడు కావాలని కలలు కనేవాడు. ఒకరోజు అడవిలో నడుస్తూ రాము ఒక తెల్లని ఆవు ముల్లుల మధ్య ఇరుక్కుపోయిందని చూశాడు. దయతో ఆ ఆవును బయటకు తీయగా ఆ ఆవు మాయగా మాట్లాడింది, ధన్యవాదాలు రాము. నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను. రాము ఆనందంతో నిత్యం బంగారు నాణేలు ఇస్తూ ఉండే ఒక కుండ కావాలి అని కోరాడు. ఆ మాయా ఆవు చిరునవ్వుతో, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించు అంది. రాము సంతోషంగా ఆ కుండను ఇంటికి తీసుకెళ్లి ప్రతిరోజూ బంగారం సేకరించడం ప్రారంభించాడు. రాము వద్ద వచ్చిన సంపద చూసి అతని పొరుగువాడు గోపీకి అసూయ కలిగింది. ఒక రాత్రి రహస్యంగా రాము ఇంటికి వెళ్లి ఆ మాయాకుండ ఎక్కడ ఉందో చూశాడు. దాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. గోపి ఆ కుండను దొంగిలించి దానిని ఉపయోగించి బంగారు నాణేలు రావాలని కోరాడు. కాని బంగారం బదులు కుండ నుండి పాములు బయటపడ్డాయి. గోపి భయంతో అరుస్తూ బయటకు పరుగెత్తిపోయాడు. మరుసటి రోజు సిగ్గుతో రామును కలసి క్షమాపణలు చెప్పాడు. రాము గోపిని క్షమించి, లోభం ఎప్పటికీ సంతోషం ఇవ్వదు అని చెప్పాడు. ఆ రోజు నుండి ఇద్దరూ నిజాయితీగా కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోని ప్రజలు రామును మంచి మనసుగల బాలుడిగా గౌరవించారు. నీతి: లోభం నష్టానికి దారి తీస్తుంది, కానీ నిజాయితీ మరియు దయ సంతోషాన్ని అందిస్తాయి. నిజాయితీ కల కట్టెలవాడు. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రాము అనే కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు కాని ఎంతో నిజాయితీగల మనిషి. అతని జీవనం మొత్తం అడవిలో కట్టెలు కోసి అమ్మడం మీద ఆధారపడేది. ఒకరోజు రాము అడవిలోకి వెళ్లి నది పక్కన ఉన్న పెద్ద చెట్టును కోయడం ప్రారంభించాడు. కోస్తుండగా అతని చేతినుంచి కొడవలి జారిపడి నదిలో పడిపోయింది. రాము చాలా బాధపడ్డాడు. అయ్యో, నా ఒక్కటే కొడవలిపోయింది. ఇక ఎలా జీవించాలి అని విలపించాడు. ఆ సమయంలో నది నీటిలోంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఆమె రామును చూసి అడిగింది, ఏమయ్యా రాము, ఎందుకు బాధపడుతున్నావు? రాము వినయంగా చెప్పాడు, అమ్మా, నా కొడవలి నదిలో పడిపోయింది, దయచేసి దానిని వెతికి ఇవ్వండి. దేవత నీటిలోకి వెళ్లి బంగారు కొడవలితో వచ్చింది. ఇదేనా నీది అని అడిగింది. రాము తల ఊపి, లేదు అమ్మా, అది నాదే కాదు అన్నాడు. దేవత మళ్లీ నీటిలోకి వెళ్లి వెండి కొడవలి తీసుకొచ్చింది. రాము మళ్లీ, ఇది కూడా నాదే కాదు అమ్మా అని చెప్పాడు. మూడోసారి దేవత ఇనుము కొడవలితో వచ్చింది. రాము ఆనందంతో, అదే నా కొడవలి అమ్మా అని చెప్పాడు. దేవత సంతోషించి అంది, నువ్వు నిజాయితీగల మనిషివి. నీకు ఈ 3 కొడవళ్లన్నీ ఇస్తాను.
రాము కృతజ్ఞతతో దేవతకు నమస్కరించి ఇంటికి వెళ్ళాడు. తర్వాత రాముకి పొరుగింటి లోభి మనిషి ఈ విషయం తెలుసుకుని అతను కూడా అదే నది దగ్గరికి వెళ్లి తన కొడవలిని కావాలనే నదిలో వేసేశాడు. దేవత మళ్లీ ప్రత్యక్షమై బంగారు కొడవలి చూపింది. అతను వెంటనే అబద్ధం చెప్పాడు, అదే నాదే. దేవత కోపంతో, అబద్ధం చెప్పేవారికి నేను ఏదీ ఇవ్వను అని నదిలోకి తిరిగి మాయమైంది. ఆ లోభి చేతిలో ఏ కొడవలి మిగలలేదు. రాము మాత్రం నిజాయితీతో జీవించి అందరి ప్రేమను సంపాదించాడు. నీతి: నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. అబద్ధం చెప్పేవాడు చివరికి నష్టపోతాడు. ఒకప్పుడు ఒక పెద్ద చెరువులో 7 చేపలు ఆనందంగా జీవించేవి. ఆ చెరువులో తేలికగా ప్రవహించే నీరు, ఆకుపచ్చ పూలు, చుట్టూ చెట్లు ఉండేవి. చేపలందరూ మంచి స్నేహితులే. వాటిలో 3 చాలా తెలివైనవి, 3 అహంకారస్తులు, మరొకటి మాత్రం ప్రశాంతంగా ఆలోచించేది. ఒకరోజు 2 మత్స్యకారులు చెరువు పక్కన వచ్చి మాట్లాడుకున్నారు, రేపు ఈ చెరువులో చేపలు పట్టుకుందాం. తెలివైన చేపలు అన్నాయి, ఇక్కడ ప్రమాదం ఉంది. మనం ఈరోజే చెరువును వదిలి వెళ్ళాలి. కాని అహంకారంతో ఉన్న 3 చేపలు నవ్వుతూ చెప్పాయి, మత్స్యకారులు మనల్ని పట్టుకోలేరు. మనం వేగంగా ఈదగలం. ఆ ప్రశాంతమైన చేప కొంతసేపు ఆలోచించింది. ప్రమాదం నిజమై ఉంటే అని అనుకుని తెలివైన చేపల వెంట వెళ్లాలని నిర్ణయించుకుంది. 3 తెలివైన చేపలు మరియు ఆ ప్రశాంతమైన చేప చెరువును వదిలి సమీపంలోని పెద్ద నదిలోకి ఈదిపోయాయి. మరుసటి రోజు మత్స్యకారులు వచ్చి వల వేశారు. మిగిలిన 3 అహంకారస్తులు చిక్కుకున్నాయి. నదిలో ఉన్న చేపలు ఈ దృశ్యం చూసి బాధపడ్డాయి. తెలివిగా ఆలోచించిన వారికి ఎప్పుడూ రక్షణ ఉంటుంది అని అవి గ్రహించాయి. అలా ఆ 7 చేపల కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం చెప్పింది. అహంకారం నాశనం చేస్తుంది. తెలివి మరియు జాగ్రత్త మనల్ని కాపాడతాయి. చివరి ఆకు అనేది ఇద్దరు యువ కళాకారులైన సు మరియు ఝాన్సీ గురించి మూవింగ్ కథ. ఝాన్సీ న్యూమోనియాతో బాధపడుతూ ఆమె బతకడం తక్కువ ఆశగా భావిస్తుంది. ఆమె కిటికీ బయట గోడపై ఉన్న వైన్ సాకులు ఒక్కొక్కటిగా పడిపోతుంటాయి. ఝాన్సీ భావిస్తుంది, చివరి ఆకు పడితే నేను కూడా మృతి చెందతాను. అవును అని తెలిసిన సు వారి పొరుగున ఉన్న వృద్ధ కళాకారుడు బెహ్రమాన్ని అభ్యర్థిస్తుంది. అప్పుడు బెహ్రమాన్ చలిలో వర్షంలో కిటికీకి బయట గోడపై ఒక ఆకుపచ్చ ఆకును గీస్తాడు. అది ఝాన్సీకి ఆశను నింపుతుంది. అలా ఆమె మళ్లీ బతకాలని నిర్ణయించుకుంటుంది. ఆ ఆకు వాస్తవానికి పచ్చిగా ఉన్నది కాదు, అది బెహ్రమాన్ గీసిన చిత్రం. కానీ ఆ రాత్రి అతనికి న్యూమోనియా సోకి అతను మరణిస్తాడు. అయితే అతని చివరి చిత్రం ఒక ప్రాణాన్ని రక్షించింది. సబ్స్క్రైబ్.